నాకు I-94 కరెక్షన్ ఉంది. అంటే ఇంకా 2 అపాయింట్మెంట్స్ ఉన్నాయి. అపాయింట్మెంట్ 1 నెల, ఇంకోటి మాకు టైం బట్టి వెళ్దాం అనుకున్నాం. పాప వ్యాక్సిన్ అపాయింట్మెంట్ అది అయిపోయాక I-94 కరెక్షన్, అది కస్టమ్ ఆఫీస్ DFWకి వెళ్ళాలి. DFWకి ఇంకా డైరెక్ట్గా కార్లో వెళ్తే అది కొంచెం రోడ్స్ అన్నీ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయని నాకు ఇంకా అంత అలవాటు అవ్వలేదని, సో మెట్రో దగ్గర కార్ పార్క్ చేసి అక్కడి నుంచి వెళ్ళాము. రెడ్ లైన్, ఆరెంజ్ లైన్, సిల్వర్ లైన్ 4-5 ఉన్నాయి సంథింగ్. ఆరెంజ్ లైన్ వెళ్ళిద్ది అనమాట మా దగ్గర నుంచి. కానీ అక్కడ ఆరెంజ్ ఎంసైడ్ నుంచి రాలేదు, పక్కనే ఉంటుంది. మీరు 3-4 స్టాప్ దిగాక సిల్వర్ లైన్ వచ్చింది, అది ఎక్కింది. అది డైరెక్ట్గా DFWకి తీసుకెళ్ళింది అంటే నేను చెప్పాను ఫాస్ట్గా. సో మేము దానికి ఇంకా అది కూడా B టెర్మినల్కే ఉందన్నమాట. మళ్ళీ B నుంచి Dకి వెళ్ళాలి టెర్మినల్కి. B నుంచి టెర్మినల్ ఇంక బస్సెస్ వెళ్తే బస్సెస్ కింద చెప్పారు 5 ఉంటాయి. అక్కడ పోస్ట్ దగ్గర ఆగింది, ఆరెంజ్ పోల్ దగ్గర బస్సు టెర్మినల్ నుంచి బస్సు ఉంది. మేము ఇంకా అక్కడ వెయిట్ చేసాము. వెయిట్ చేస్తే టెర్మినల్ ఇంక బస్సు వచ్చాక D టెర్మినల్కి వచ్చాక ఇంకా ఆఫీస్లో వెళ్తే వాళ్ళు పేపర్ చెక్ చేసి అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. కానీ వాళ్ళు మాట్లాడేంత ఛాన్స్ లేదు, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. రిమైనింగ్ వాళ్ళందరూ పొలైట్గా ఉంటారు, కానీ కస్టమ్స్ ఇమిగ్రేషన్ వాళ్ళు ఎంత టఫ్గా మాట్లాడతారంటే అసలు వెళ్ళాలంటేనే ముందు భయం వేస్తూ ఉండిద్ది. కానీ వెళ్ళాము ఈరోజు. ఎందుకంటే మాకు H1B ఎక్స్టెన్షన్ అనేది మాకు ఫస్ట్ అప్రూవ్ అయింది 22లో అప్రూవ్ అయింది, 22లో అయింది. అది ప్రాసెస్ అయ్యి మా హస్బెండ్కి స్టాంపింగ్ పడేసరికి 23కి అయ్యింది. 3కి అయినా మా హస్బెండ్ ఇంకా అప్పుడు కొంచెం డిఫికల్ట్గా ఉందని 24కి వచ్చారు. 24 వచ్చాక ఇంకా నెక్స్ట్ 1 ఇయర్ అయిపోయాక మేము తీసుకురావడానికి ముందు 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ ముందు రెన్యువల్ చేయించారు. అప్పుడు 28 దాకా ఉందన్నమాట. మేము ఇక్కడ ఇమిగ్రేషన్ అయ్యాక వాళ్ళు కానీ 28 అయ్యకుండా 27 మీడియల్కే వేశారు. అందుకని చెక్ చేసుకుందామని వచ్చాం. కానీ చూసాము కరెక్షన్ అయితే సరే, లేకపోతే మళ్ళీ పెట్టుకోవాలి. అందుకని